పెద్దాయన ఏం పేరే నీ పేరు? నా పేరు గట్ట రామయ్య. గంటా రామయ్య గారు. ఆ. ఓకే. ఆ. ఎంత ఏజ్ ఎంత? ఏజ్ 95. అమ్మా ఆ. 95 సంవత్సరాలు. సూపర్. ఆ. రైట్, సూపర్. ఆ. మరి అప్పుడు తిన్న తిండి మరి అట్లా ఆ బలం అబ్బాలే. మాకంత సీన్ లేదు. లేదు ఆ? లేదు. మా పరితే ఆ. మేము మీ దాకా రాలేవులే కానీ ఆ. పెద్దాయన నువ్వు చాలా చూసుంటావు కదా, మరి రాజకీయాలు ఎట్లున్నాయి, ఏంది కథ ఏంది? రాయక తలుకునుడే ఉన్నది. తను అక్షరం తలుకునుడే. ఏ, నీతి లేదు, నిజాతి లేదు. ఈ పెద్ద మనిషి ఈ మర్యాద మాటలు లేదు. లేదు బూతులు, అన్ని బూతులు. బూతులు కాకుండా ఇప్పుడు వారింటి తాళం పెడదామా వీరింటి తాళం పెడదాం. వీళ్ళంతా కొడు ప్రపంచం. లంచగొండి ప్రపంచం. సీసాలు కావాలి పట్టాలి. సీసాలు, డబ్బు సీసాలే. ఇది కావాలి, ఇది అయితేనే పని. వాళ్ళు అవి మొగ పైసలు అంతే. భార్య పంపాలి. ఏం చెప్తాడు అది రాజ్యం ఇట్లున్నది. కాదు పెద్దాయన, ఇప్పుడు మనకి తెలంగాణ వచ్చింది కదా, వచ్చేప్పటికి దాదాపుగా ఒక 12 సంవత్సరాలు అవుతుంది, అవునా? మరి ఫస్ట్ 10 ఏళ్ళేమో కేసీఆర్ అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ప్రభుత్వం చేపట్టే పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయా? అందుతానే కొన్ని అందినాయి. ఏమేమి? అప్పుడా అప్పుడు ఈ పథకాలు ఇప్పుడు లేవు. కేసీఆర్ పెట్టిన పథకాలు నడిచినాయి. ఆయన పడిపోయాడు. ఈయన పెట్టే పథకం ఆడలేదు అనుడే. కాదు ఇప్పుడు సన్నబియ్యం వస్తానే, కరెంటు ఫ్రీ, కరెక్ట్ ఇస్తారు. ఓకే. ఇదంతా మరి ఈ ప్రభుత్వం ఇచ్చిందే కదా. మరి అయ్యా వీళ్ళు ఇచ్చినాయి. కేసీఆర్ ఏమో అప్పుడు రైతు బంధు బాగా ఇచ్చిండు. రైతు బంధు బాగా ఇచ్చిండు. ఆయన నీకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఇచ్చాడు. నీళ్ళు వచ్చినాయి, మంచిగా ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు ఈయనకు డబ్బా చూస్తలేదు. వాగ్దానం ఇచ్చిండు. వాగ్దానం తులో బంగారం ఇస్తామన్నాడు. ఈ ఇచ్చేటి అన్ని ఇస్తాను అన్నాడు. వాగ్దానం ఇచ్చాడు. మరి ఆయన కేసీఆర్ ఏమో అప్పులు చేసిపోయిండు. మరి మా దగ్గర ఏం లేదు. అప్పులు చేసిండు కేసీఆర్, వాస్తవే. అప్పులు చేసిండు. ఈ కాంగ్రెస్ వారు సంపాదించిన భూములన్నీ అమ్మాడు. మరి ఇప్పుడు ఏంది? మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం నడవాలంటే ఏంటి పరిస్థితి? లేదా కుండల పోలేదు, కుండల పోలేదు. రేవంత్ రెడ్డి అలాగే తెచ్చి పడతాడు. నేను ఏం చేయను, వాగ్దానం అయితే ఇచ్చినా, నేనేం చేయాలి దేవుడు కోసుకో తిన్న రూపాయలు లేదు అంటాడు. లేదు ఏం చేయాలి, కేసీఆర్ మంచోడు అంటారు. కాదు మరి ఇప్పుడు ఆ ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగుందా? ఈ ప్రభుత్వం వచ్చేనే ఉన్నాయి కానీ నిమ్మతో నడుతుంది కాంగ్రెస్. డబ్బులు లేక కళ్ళ తల్లెత్తో కాంగ్రెస్ వస్తా మొదటి చైనా ఇది అజ్జి లపోటియే. ఇందిరాగాంధీ పెట్టే పథకాలు కూడా మంచిగానే ఉన్నాయి. ఇందిరామిల్లు వస్తున్నాయి ఇక్కడ. వచ్చినాయి. ఓకే. సో సన్నబియ్యం వస్తున్నాయి, కరెంట్ వస్తుంది, బస్సులు ఫ్రీ అన్నారు. ఇంకా మరి మీలాంటి పెద్దవాళ్ళకి ఏమో 4,000 ఇవ్వాలి. 4,000 ఇస్తామని వెళ్ళకనే మొద్దుపోక 2,000 పెట్టాడు కానీ అలా 1,000 ఇచ్చినా మంచిగుండు. అందరికి వచ్చు. అయ్యో ఇట్లా కొన్ని డబ్బులు వస్తలేవు, 3 రోజులకు అందుతలేవు. 60 ఏళ్ళు 65 వాళ్ళకి ఇస్తలేదు. ఏం చెప్తాడు ఎవడైనా? అంతే. డబ్బు ఉంటే ఇస్తారు, డబ్బు లేకపోతే ఆడికి వెళ్తారు. ఇలా మన ఇంట్లో సంసారంలో కుండలలో ఉంటేనే ఈత పెడతావు. కుండలలో ఈత కలిపి పెడతాడు వాడు, యానగా తెచ్చి పెడతాడు. కాదు పెద్ద, మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉన్నారు కదా యశస్విని రెడ్డి, బాగా చేస్తుందా అమ్మాయి? అమ్మాయి అనుభవంలో లేదు కానీ చెత్త తల్లాడుతుంది. బెట్టు మీద పెట్టాలి. ఈ ఈత ఈజిద్ది కాదు, ఈత ఈగలే వాళ్ళతో పని అవుతుంది. ఆ విధంగా మనం ఎట్లా ఈ కేసీఆర్ దయాకర్రావు ఈత ఈజీ కొట్టి కొండ అద్దుకుంటారు వాళ్ళు. ఇవి లేదు, చిన్నపిల్ల కదా. సో మరి చేస్తుందని నమ్మకం ఉందానే? చేత ఈత ఈరక మళ్ళీ సరైన వస్తుంది. ఊకోరు. రైతు బంధు వస్తుంది, రైతు బంధు వస్తుంది అందరికి. ఏమొస్తుందో మరి మాకైతే. రుణమాఫీ అయ్యిందా? కొన్ని 2 లక్షలు కావాలి. 2 లక్షలు కాలే, అది అని చెప్పాలి. ఓకే. బోనస్ వస్తుందా మరి? బోనస్ బోనస్ ఏమొస్తుందో మరి తెలియదు మీకు అయితే. వస్తుందన్న బోనస్? ఓకే ఓకే. బాగా మరి మొత్తానికైతే అది ఇప్పుడున్న పరిస్థితి.
సో రేవంత్ రెడ్డి దగ్గర కుండలో బువ్వలేదు ఇప్పుడు. పోలేదు, ఆయన ఏం చేస్తాడు? అది భూచైతే ఒక కచ్చడా తెలుసు, కుండలో అది లేదు. ఎవరైతే ఇది సరే పెద్ద ఉంటా మరి.